హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. వీడియోస్ రెగ్యులర్గా పెడదామంటే అసలు వీలవ్వట్లేదండి. బాబు చాలా విసిగిస్తున్నాడు. ఎవరు లేకపోవడంతో ఇంకా దగ్గర నుంచి జరగడం లేదనమాట. ప్రతిదానికి మమ్మీ ఆడుకో అన్నట్టుగా వాడితో పాటు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకే కొన్ని వీడియోస్ లేట్గా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేనైతే సండే రోజు మా హస్బెండ్ ఎర్లీ మార్నింగే విలేజ్కి వెళ్ళిపోయాడండి. సో ఇంకా ఏం వండుకోవాలనిపించలేదు నేను ఒక్కదాన్ని ఉండడం వల్ల. బాబుకి అయితే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ నుండి ఇప్పుడు స్టార్ట్ చేశానండి. ఇది ఆఫ్టర్నూన్ వచ్చేసి బాబుని తినిపించేసి పడుకోబెట్టాను. సో ఇంకేం వండాలో అర్థం కాక నేనైతే ఇక్కడ చపాతీలు అయితే చేసుకుంటున్నాను మధ్యాహ్నానికి. సో చిన్నోడు పడుకుండు కదా, లేసే వరకు అయితే చేద్దామనేసి అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇంకా నైట్ ఉండే అన్నం అన్నమాట. సో అదే నేను మార్నింగ్ తినేసాను. సో ఇక్కడ ఆఫ్టర్నూన్కి చేస్తున్నాను. ఏం కర్రీ చేయాలని కూడా ఇంకా అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఒక్కరు ఉంటే ఇంతే కదండి, అసలు ఏం మన కోసం మనం అంటూ ఏమి వండుకోవాలనిపించదో, తినాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అసలు. దానికోసం నేనైతే ఇంకా కర్రీ ఏం చేస్తాం అనేసి అయితే మిల్ మేకర్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇంకా బోర్గా అనిపించకుండా ఆ మిల్ మేకర్ అయితే చేద్దామనేసి అయితే నేను ఇక్కడ వెజ్ రోల్స్ లాగా అట్లా మిల్ మేకర్ రోల్స్ ట్రై చేశానండి. అదే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ దానికోసం అయితే ఒక 3 చపాతీస్ చేశాను. ఒక 2 చపాతీస్ నాకు, ఒకటైతే బాబుకి లేచాక తినిపిద్దామనేసి అయితే ఇక్కడ 3 చపాతీలు అయితే చేశాను నేను. ఇంట్లో అందరూ ఉంటే ఏదో ఒక రెసిపీ చేయడము, అందరికీ వండడము అనేది జరుగుతుంది. ఇంట్లో మనం ఒక్కరం ఉంటే అసలు మన కోసం మనం ఏది చేసుకోవాలనిపించదు. బోర్ అంత, అసలు వంటగది వైపే వెళ్ళాలనిపించదు, అంత బద్ధకం అనమాట. నాకైతే ఫుల్ అసలు ఒక్కదానంటే అస్సలు వండుకోవాలనిపించదు, తినాలనిపించదు. ఇంకా బాబు కోసం తప్పదు కాబట్టి ఏదో ఒకటి చేయాలి. సో ఇక్కడ నేనైతే చపాతీస్ మంచిగా కాల్ చేసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను మిల్ మేకర్, కొన్ని తీసుకున్నాను. సో ఇవి కొంచెం వాటర్లో తడిసిన తర్వాత కొంచెం లావుగా అయిపోతాయి కదా, అందుకని నేను ఇట్లా కట్ చేస్తూ ఉన్నాను చిన్న చిన్న ముక్కలుగా. చిన్న చిన్న పీసెస్గా ఉంటేనే ఇష్టం అన్నమాట. కొందరికి పెద్దగా ఉంటే ఇష్టం. సో ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నాను. సింపుల్గా చేసేస్తాను, ఎందుకంటే వాడు ఎప్పుడు లేస్తాడో తెలియదు బాబు. అందుకని టకటక ఫాస్ట్గా చేసేసుకుందామని అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసేసి మొత్తం ఇంకా వాటర్ అది స్క్వీజ్ చేసేసుకొని ఆయిల్లో వేయడమే అండి. అది ఇంకా డైరెక్ట్గా చిటుపట్లు ఆడకుండా పైన మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఇట్లా వేసేసుకోవాలండి. కొంచెం ప్యాన్ కత్తుకుపోయినట్టుగా అనిపించింది, సో అందుకే కలిపేస్తూ ఉన్నాను. ఈ మిల్ మేకర్ అంతే అండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. కొంచెం తక్కువగా వేస్తే అయితే ఇలాగ అతుకపోతుంది. నేను ఇంకా ఆయిల్ ఎందుకు అని ఎక్కువగా వేయను అనమాట, అందుకని కొంచెం వేసేసరికి అలా అతుకుపోతుంది చూడండి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులో మన దగ్గర క్యాప్సికమ్, క్యాబేజీ, క్యారెట్, ఇలా ఆనియన్ ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుంది. పసుపు కూడా కొంచెం వేసాను నేను. అవి వేస్తే బాగుంటుంది, కాకపోతే నేను అంత టైం లేదు కట్ చేసి వేసి, అంతే నాకు టైం లేదు. చిన్నోడు ఎప్పుడు లేస్తాడో మళ్ళీ ఏడుస్తాడు అనేసి అయితే నేను టకటక సింపుల్గా చేశాను. ఈ విధంగా అయితే ఇలా కూడా బాగుంటుంది. మరి అవి ప్యాన్ కత్తుకుపోకుండా ఉండాలంటే కొన్ని వాటర్ కూడా వేసాను. కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, ఈ మసాలాలన్నీ మిల్ మేకర్కి మంచిగా పట్టే విధంగా ఇలా అయితే చేసేసుకున్నాను. చాలా సింపుల్గా చేశాను, అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంది అండి. డైరెక్ట్గా ఇట్లా తింటే కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి, మిల్ మేకర్ ఫేవరెట్ అనమాట. సో అంతే అండి, అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు, అసలు 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ చేసేసుకోవచ్చు అండి. అందులో కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర లేదండి కొత్తిమీర, అందుకే వేసేసుకోలేదు. ఏముంటే దాంతో అడ్జస్ట్ అయి చేసుకోవడమే అనమాట. ఇది ఉండాలి కంపల్సరీగా ఏం లేదు, ఏదున్నా చేసుకోవాలి టేస్టీగా హెల్తీగా అన్నట్టుగా నేను చేస్తానండి. సో ఈ విధంగా మధ్యలో అయితే స్టఫ్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసి ఇలా పెట్టేసుకొని తినడమే అండి, అంతే అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే అండి, బాగా అనిపించింది. సో ఈ విధంగా అయితే నేను ఒక 2 చపాతీస్ లంచ్లోకి ప్రిపేర్ చేసుకున్నాను. సో సండే అనమాట ఇది వచ్చేసి వీడియో. సో హస్బెండ్ లేకపోవడంతో ఇలా చేశాను. ఆయన ఉంటే ఇంకేదో వంట చేయడము, లేదంటే నాన్ వెజ్ తీసుకొచ్చేవారు.
సో అలా అనమాట చూస్తున్నారుగా ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను. నా లంచ్ రెసిపీ రెడీ అయిపోయిందని చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో నేను ఆల్రెడీ హెన్న పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసుకున్నానండి. అందుకే అట్లా కొంచెం హెయిర్ అనేది దగ్గరికి అనిపిస్తూ ఉంది. సో తినేసిన తర్వాత ఫాస్ట్గా ఇక్కడ అంట్లు కూడా తోమేసానండి. ఎందుకంటే ఇంకా చెప్పాను కదా ఇంట్లో ఎవరు లేరు, వాడు లేస్తే మళ్ళీ నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు మమ్మీ మమ్మీ అని. అసలు వాడు సెల్ఫ్గా ఒక్కడు అస్సలు ఆడాడండి. నేను ఏం చేస్తే అక్కడే ఉంటాడు. ఇట్లా సామాన్ కడిగేస్తున్నా కానీ వాడు నేను అని పైన ఎక్కుతా అని ఇట్లా సతాయిస్తూ ఉంటాడు. సో వాడిని చూసుకొని చేసుకునే వరకు గంటలు అయిపోతుంది. సో మనం ఎప్పుడు ఇక్కడ అంట్లు అన్నీ తోమేశాక సింక్ అనేది ఎప్పటికప్పుడు ఇలా కడిగేసుకోవాలండి. కడిగేసుకుంటేనే నీట్గా ఉంటుంది. కాక్రోచెస్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. స్మెల్ ఉంటుంది కదా. సో మనం ఎంత మంచిగా వండుకొని తిన్నాం అనేది కాదు, మనం కిచెన్ క్లీన్గా ఉంచుకుంటాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఎప్పటికప్పుడు నేనైతే ఎప్పుడు మార్నింగ్ తోమేసిన, ఆఫ్టర్నూన్ తోమేసిన, నైట్ తోమేసినా కూడా ఎవ్రీ టైం అంట్లతో పాటు నేను సింక్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటానండి. నాకు అదొక అలవాటు అనమాట. ఎక్కడ ఒక చిన్న అన్నం కానీ లేదంటే కర్రీస్లో ఉండే ఏమైనా పార్ట్స్ కానీ కనిపిస్తే చిరాకు అనిపిస్తుంది అసలు. సో అందుకని నేను అంట్లు తోమిన వెంబడే ఇలా కడిగేసుకుంటూ ఉన్నానండి. చూపిస్తున్నాను, అదే మీకు కూడా షేర్ చేస్తున్నానండి. ఎప్పటికప్పుడు సింక్ అనేది చాలా క్లీన్గా ఉంచుకోవాలండి. సో అప్పుడే నాకైతే మనశ్శాంతిగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ యొక్క జాలి టైప్ అయితే అక్కడ పెట్టేసుకుంటాను నేను. ఎందుకంటే చెత్త మొత్తం వెళ్తే మొత్తం ఇట్లా నిండిపోయినట్టుగా అవుతుంది కదా. సో అందుకని ఏమైనా కచరా ఉంటే అందులో వచ్చేస్తుంది అనేసి అయితే నేను ఆ జాలి టైప్లో ఉండేది పెట్టేసుకుంటాను సింక్లో. అందులో ఉండేటివన్నీ కవర్లో వేసేసుకుంటాను. ఆ కవర్ మొత్తం తర్వాత డస్ట్బిన్లో అయితే వేసేసుకుంటాను. ఆఫ్టర్నూన్ నా లంచ్ అయిపోయింది. తర్వాత ఇవన్నీ వర్క్ కూడా టకటక చేసేసుకున్నాను, అయిపోయింది. ఎందుకంటే ఫాస్ట్గా ఎప్పుడు లేస్తాడో అని ఒక భయం అన్నమాట. సో చూస్తున్నారా, ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను. అంత నీట్గా అయిపోయింది అసలు. ఆ స్క్రబ్బర్ కూడా మనం ఇమీడియట్గా సబ్బు ఉన్న దాంట్లో వేయకూడదండి. ఎందుకంటే స్క్రబ్బర్ అనేది తడిగా ఉంటుంది కదా. సో వాటర్ పోయి సబ్బు అంతా పాడైపోతుందండి. అందుకని ఆ వాటర్ పోయే వరకు ఆ సింక్లోనే పెడతాను నేను. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను. తర్వాత బాబుకి కూడా ఇక్కడ రైస్ పెట్టేశాను. సో ఈలోపు లేచాడా అనేసి అయితే చూస్తున్నాను. సో ఏం లేవ్వలేదు, ఇంకా టకటగా చేసేసుకోవాలన్నమాట. ప్రశాంతంగా చేసుకొని తిందాము అని అస్సలు ఉండదండి. అసలు ఇంట్లో ఉండే మమ్మీస్ అందరు ఇంతే కావచ్చు నాకు తెలిసి. సో పడుకున్నాడు, అదే చూపిస్తున్నాను. గుండు చేశాక అసలు వాడి ఫేస్ మొత్తం మారిపోయిందండి. సో సైడ్కి అయితే ఎప్పుడు ఇలా పిల్లోస్ పెడతాను, ఎందుకంటే ఒకసారి జారి కింద పడ్డాడండి నిద్రలోనే దొర్లుకుంటూ వచ్చేసి. అందుకని అప్పటి నుంచి ఒక్కడు ఇలా పడుకుంటే నేను పిల్లోస్ సైడ్కి పెట్టేస్తూ ఉంటానండి. నా పట్టుకు నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే బయట మాత్రం వర్షం పడుతూ ఉందండి. అస్సలు తెలియలేదు వర్షం పడుతుంది అనేసి అయితే. మా వాడు చూడండి పడుకోకముందు సైకిల్తో ఆడి దాని కింద పడేశాడు. అలా ఉంటుందన్నమాట బీభత్సం మా వాడితోని అన్నీ. ఇంకా ఇవి ఆటలు. వర్షం పడుతూ ఉంది. నేను అసలు వర్షం పడుతుంది అని అనుకోలేదండి, ఎందుకంటే కంగారుగా పనిచేస్తూ ఉన్నాను కదా లేస్తాడనేసి. సో ఈలోపు మంచిగా వర్షం పడిపోయింది. ఇక్కడ చెత్త బకెట్ అనేసి అక్కడ బయట ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పడితే మొత్తం స్మెల్ వచ్చేస్తుంది అనేది నేను పక్కన పెడతాను. అక్కడ నుంచి మాకు వాటర్ పడతాయండి. సో వర్షం పడితే ఇదొక తలకాయ నొప్పి. నేను అంతకుముందే హెన్న పెట్టుకున్నానన్నాను కదా. సో అవే గ్లౌజులు వాటిని మంచిగా కడిగేసి ఆరబెట్టేశాను. అవి కూడా తడిసిపోయాయండి. సో మళ్ళీ తీసైతే పక్కన పెట్టేస్తూ ఉన్నాను. సో చూపిస్తాను చూడండి, ఇదంతా వర్షం బయటికి వస్తేనే తెలుస్తుంది అసలు వర్షం పడుతుంది అన్నట్టుగా. అలా ఉంటుంది మాకైతే. సో చూస్తున్నారు కదా, ఇన్స్టాల్మెంట్లో పడ్డట్టుగా రోజు కొంచెంగా వర్షం పడుతూనే ఉందండి. అసలు ఇక్కడ పడే వర్షాలేదు, అక్కడ విలేజ్లలో పడితే మంచిగా ఉంటాయి కదా. అసలు రైతులు పంటలు వేసుకుంటారు, ఇంకా పొలాలన్నీ పనులు స్టార్ట్ చేసుకుంటారు. ఇక్కడైతే డైలీ పడుతుంది. అసలు పిల్లలు ఆటలు బాగా ఆడుతున్నారు వర్షంలో. ఇక్కడ పుష్పక విమానం సినిమా వస్తుందండి టీవీలో, అదే అయిపోయే టైంకి వచ్చింది. ఎప్పుడు చూద్దామని నాకు అసలు ఆ సినిమా మొత్తం కంప్లీట్గా ఎప్పుడు చూడను, మధ్యలో చూడడం అవుతుంది. ఎందుకంటే ఆ పని ఈ పని చేసుకోవడం. ఇది బాబు కోసం అయితే రైస్ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.